మధురమైన బాబా మహిమ చూపరావా, వేణుగానలోలా ఎదను మీటిపోవా. మధురమైన బాబా మహిమ చూపరావా, వేణుగానలోలా ఎదను మీటిపోవా. మధురమైన బాబా కరుగుతోంది కాలం, చెదురుతోంది ప్రాణం, వ్యధలతోని లోకం రగులుతున్న వేళ. చందమామ నీవై చలువ చూపినావు, చందనాలు చల్లి చెలిమి పంచినావు. స్వయముకు ప్రియమై అల వెలిగేవు. మధురమైన బాబా మహిమ చూపరావా, వేణుగానలోలా ఎదను మీటిపోవా. మధురమైన బాబా శిథిలమయ్యే న్యాయం, చెదలు పట్టి ధర్మం, కలియుగాన క్షామం ప్రబలుతున్న వేళ. విశ్వశాంతి నీవై అవతరించినావు, బ్రహ్మలీల చేసి బ్రతుకు తీర్చినావు. స్వర్ణిమ వీణను రవళించేవు. మధురమైన బాబా మహిమ చూపరావా, వేణుగానలోలా ఎదను మీటిపోవా. మధురమైన బాబా ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీ యొక్క బుద్ధి సదా ఖుషీగా సంపన్నంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞానస్వరూపులు అవుతున్నారు. ప్రశ్న: పిల్లలు మీకు 21 జన్మల కోసం ఏ ఆధారంతో సంపన్నం అవుతారు? సంగమ యుగంలో పిల్లలు డైరెక్ట్ తండ్రితో సర్వస్వము ఇస్తారు. సర్వస్వము బాబాకు అర్పణ చేస్తారు. దీనికి రిటర్న్గా బాబా నుంచి పిల్లలు 21 జన్మలకు సంపన్నమవుతారు. బాబా చెప్తారు, ఈ సమయము మీ దగ్గర ఏదైతే పనికిరానిది అంతా ఉన్నదో బాబాకు ఇచ్చేయండి. చనిపోయేకి ముందుగా మనది సర్వస్వము ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. భవిష్యత్తులో దీనికి రిటర్న్ మనకి దొరుకుతుంది. గీత్. ఓం నమః శివాయ. ఓం శాంతి. సాలిగ్రామ ప్రతి శివ్ భగవాను వాచ. ఆత్మీయ పిల్లల ప్రతి ఆత్మీయ తండ్రి తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు. ఇక్కడ ఆత్మ కూర్చొని అర్థం చేసుకుంటూ ఉన్నారు. శరీరం కాదు అర్థం చేసుకునేది, ఆత్మ అని అనుకొని మీరు కూర్చొని ఉన్నారు. ప్రపంచంలో ఏ ఒక్క మనిషి కూడా ఇట్లా లేదు, నేను ఆత్మ అనని తెలుసుకునేవాళ్ళు.
ఆత్మ గురించే తెలియదు, ఇక పరమాత్మ గురించి ఎట్లా తెలుసుకుంటారు? తండ్రి ద్వారానే ఆత్మ గురించి తెలిపించటం జరుగుతుంది. ఆత్మ మరియు పరమాత్మ గురించి తెలియదు, అందుకే మనుషులు చాలా దుఃఖి అయినారు. ఇప్పుడు పిల్లలు మీకు ఇది అర్థమైంది. ఈ డ్రామా డే మరియు కల్పవృక్షం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు అనేటటువంటి విషయము. ఇది పిల్లలు తెలుసుకున్నారు. ఒకవేళ ఒక చెట్టు యొక్క విత్తనం చైతన్యమైతే ఆ విత్తనం చెప్తుంది ఈ చెట్టు ఎట్లా పుడుతుంది అనేది. అయితే అది జడ విత్తనము. బాబా చైతన్యమైనటువంటి బీజమైనారు. ఈ మానవ సృష్టి వృక్షం గురించి చెప్తూ ఉన్నారు. పిల్లలకి ఇప్పుడు మీకు పూర్తి వృక్షం యొక్క జ్ఞానము తెలిసిందే. పిల్లలలో కూడా నెంబర్ వారు పురుషార్థ అనుసారంగా ప్రారంభం నుంచి తీసుకొని అంతిమం వరకు పూర్తి వృక్షం యొక్క జ్ఞానము అర్థమైంది. ఎట్లా బీజంలో వృక్షం యొక్క జ్ఞానం ఉంటుంది. బాబా చైతన్య బీజ స్వరూపులు చెప్తారు. పరంపిత పరమాత్మ సచ్చిత ఆనంద స్వరూపుడు అననే నిరాకారునికే ఈ మహిమ చెప్తారు. వాళ్ళ యొక్క మహిమ అందరికంటే చాలా భిన్నమైనటువంటిది. మనుషులకి ఇది తెలియదు. దేవతలకు కూడా ఆస్తి వీళ్ళ ద్వారానే దొరుకుతుంది. అయితే వాళ్ళకి ఈ జ్ఞానం ఉండదు. ఇది ఎంత విచిత్రమైన మాట. ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానం ఉన్నది, బుద్ధిలో జ్ఞానం ఉన్నది. ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది అనని బాబా వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. డ్రామాలో మనమంతా కూడా యాక్టర్స్ అయినాము. డ్రామా యొక్క ఆది మధ్యాంత రచయిత రచనా జ్ఞానము వేరే ఎవ్వరికీ తెలియదు. శూద్ర వర్ణంలో ఉండే వాళ్ళకి తెలియదు, దేవతా వర్ణంలో ఉండే వాళ్ళకి ఈ జ్ఞానము ఉండదు. ఇదంతా విషయాలు వింటే అందరూ ఆశ్చర్యపడతారు. మనుషులు అంటారు, ఈ పండగలు ఇవంతా ఏమంతా జరుగుతూ ఉన్నాయో పరంపర నుంచి చేస్తూ ఉన్నాము అంటారు. అయితే బాబా చెప్తూ ఉన్నారు, సత్యయుగంలో ఏ పండగలు ఉండవు. అసలు పండగల గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు దసరా, దీపావళి ఈ పండగలు ఎందుకు చేస్తాము అని. అక్కడ ఇవన్నీ ఉండవు. అక్కడ దేవతలు చాలా నిశ్చింతగా రాజ్యం చేస్తారు. ఇక్కడ పిల్లలకి ఇప్పుడు బుద్ధి తాళము తెరుచుకున్నది. మనమంతా కూడా నాటకంలో పాత్రధారులం అయినాము. ఈ నాటకం యొక్క రచయిత, డైరెక్టరు, ముఖ్య యాక్టరు. ఈ నాటకం యొక్క సమయము ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఈ జ్ఞానము ఎవరి బుద్ధిలో ఉంటుందో వాళ్ళకి అపారమైన ఖుషి ఉంటుంది. బాబా జ్ఞానసాగరుడు అయినారు. ఏ జ్ఞానము తెలుసు? పిల్లలకు తప్ప ఎవ్వరికీ తెలియదు. భగవంతునికి జ్ఞానసాగర్లు సర్వశక్తివాన్ అని చెప్తారు. అయితే ఏ జ్ఞానం ఉన్నది? అన్ని వేద శాస్త్ర గ్రంథాలు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానమా? శాస్త్రాల జ్ఞానం లేదు. బాబా దగ్గర భక్తి మార్గంలో శాస్త్రాలు ఇవన్నీ పూజలు చేసేదానికి ఉన్నాయి. రచయిత రచనా జ్ఞానము అందులో లేదు. అందుకే ఋషులు మునులు చెప్తూ ఉంటారు, మాకు రచయిత రచనా జ్ఞానము తెలియదు అంటారు. తెలిపించేటటువంటి వారు ఒక్క తండ్రే అయినారు. అయితే మనుషులు ఎక్కడి నుంచి తెలుసుకుంటారు? మనము ఇప్పుడు బాబా ద్వారా వింటూ ఉన్నాము. ఈ జ్ఞానము తిరిగి ప్రాయలోపం అయిపోతుంది. ఈ జ్ఞానము పిల్లలకు తప్ప వేరే ఎవరికీ తెలియదు. పిల్లలకి ఇప్పుడు ఎంత జ్ఞానం దొరికింది. పిల్లలకి అపారమైన ఖుషి ఉండాలి. అక్కడ డాక్టర్ అది చదువుకునే దానికోసం, నేర్చుకునే దానికోసం ఫారిన్ పోతారు.
మనం ఇక్కడే ఉంటూ ఈ విధంగా అవుతాము. సత్యయుగంలో డాక్టర్స్ వారు ఉండరు. బేహద్దు తండ్రి జ్ఞానసాగర్లు వాళ్ళ ద్వారా మనం అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. మనం వాళ్ళ సంతానం అయినాము. ఈ జ్ఞానము మనం బుద్ధి నిండా పెట్టుకోవాలి. ఎంత ఖుషి ఉంటుంది. అటువంటి వస్తువే లేదు, నాకు తెలియదు అనే మాటే లేదు. మనుషులు ఏమంతా చదువుతున్నారో అదంతా వాస్తవానికి ఏమీ లేదు. భక్తి మార్గంలో శాస్త్రాలు ఎంత చదువుతారు, అయితే వాళ్ళకి తెలియదు సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది అనేది. పిల్లలు ఇప్పుడు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అయినారు. టోటల్గా చూసినట్లయితే అన్ని విషయాలు అర్థమైపోయినాయి. ఆత్మ తమో ప్రధానమైపోయింది. ఇప్పుడు సతో ప్రధానం అవ్వాలి. కొంతమంది సతో ప్రధానం నుంచి తమో అయినారు, తమో ప్రధానం నుంచి తమో అయినారు. కొందరు తమో నుంచి రజో అయినారు, కొందరు రజో నుంచి సతో అయినారు. సతో ప్రధానం అనని చెప్పలేము. సతో ప్రధానం అయిపోయినారు అంటే నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా కర్మాతీత స్థితి వస్తుంది. తిరిగి కొత్త ప్రపంచంలో రాజ్యం చేసే కోసం పాత ప్రపంచం వినాశం అవుతుంది. ఈ యజ్ఞం ఎప్పుడు పూర్తి అవుతుందో పాత ప్రపంచం స్వాహ అవుతుంది. ఈ చదువు పూర్తి అయిపోతుంది. నెంబర్ వారు పురుషార్థ అనుసారంగా కర్మాతీత స్థితిని పొందుతారు. ఎట్లా అక్కడ కూడా ఆ స్కూల్లో కూడా పరీక్షలు పాస్ అయితే ట్రాన్స్ఫర్ అవుతారు నెక్స్ట్ క్లాస్కి. ఇక్కడ మనం మృత్యులోకం నుంచి అమరలోకానికి ట్రాన్స్ఫర్ అవుతాము. మనం అమరలోకంలో ఉండేవాళ్ళము తిరిగి 84 జన్మలు తీసుకొని మృత్యులోకంలోకి వచ్చేసినాము. పిల్లలు చెప్తారు, ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నాము, అమరలోకానికి పోయి దేవీ దేవత అవుతాము. బాబా మనుషుల నుంచి దేవతలుగా చేస్తూ ఉన్నారు. పతితుల్ని పావన దేవీ దేవతగా ఎవరు చేస్తారు? దేవతలు ఇక్కడ లేరు కదా. దేవీ దేవతగా అయ్యేకి లక్ష్మీనారాయణులు కావాలి కదా. వాళ్ళు ఇక్కడ లేరు కదా. పిల్లలకి తెలుసు, బాబా వచ్చి మనకి చదివిస్తూ ఉన్నారు. స్వర్గ రాధ్య భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. స్వర్గము లక్ష్మీనారాయణ రాధ్యం ఉండేది. వాళ్ళే రాజ్యము స్థాపన, వాళ్ళ రాజ్య స్థాపన ఎట్లా జరిగింది? స్వర్గ రచయిత గాడ్ ఫాదర్ సతీయుగ స్థాపన చేశారు. దేవీ దేవతా రాజ్యము అక్కడ రాజ్యం చేసినారు. అప్పుడు వేరే ఖండమే లేదు, ఒక్క భారతే ఉండేది. ఇప్పుడు పిల్లల బుద్ధిలో మనం రాజ్యం చేస్తూ ఉన్నాము. అప్పుడు చేసేటప్పుడు వేరే ఎవరు ఉండరు. పిల్లల బుద్ధిలో పూర్తి వృక్షం ఉన్నది. బీజము పైన ఉన్నారు. వారు సత్ చైతన్యమైనారు. ఆత్మ అవినాశి అయినారు. బాబా కూడా అవినాశి అయినారు. బాబాలో ఏ జ్ఞానం ఉన్నదో అది మనకి వినిపిస్తూ ఉన్నారు. పూర్తి వృక్షము ఇప్పుడు మన ఎదురుగా ఉన్నది. బాబా పైన ఉన్నారు. ఇప్పుడు మనుషులు తమో ప్రధానం ముళ్ళు అయినారు. వృక్షము పాతది అవుతూ ఉన్నది, కొద్ది ఎండిపోతూ ఉంటుంది. ఈ ప్రపంచము ఒక ముళ్ళ అడవి అయింది. సత్యయుగం అంటే పూల తోట అయింది. శ్రీబాబా పూల తోట యజమాని అయినారు మరియు కివయ్య అయినారు. తోట మాలి కూడా అయినారు. బాబా కివయ్య అయినారు. పిల్లలు కూడా ఇప్పుడు బోట్ ఎట్లా నడిపించాలి నేర్చుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి బోటు ఇప్పుడు పాతదైపోయింది. ఆత్మ కొత్తది, శరీరం పాతది. చెప్తారు, నా జీవన నౌక తీరానికి చేర్చు అనని. ఇప్పుడు నౌక పాతదైపోయింది, శరీరము పాతదైపోయింది. ఎట్లా ఇప్పుడు దాటించేది? పిల్లలు తెలుసుకున్నారు. ఇక్కడ దాటేది అంటే ఏమిటి చెప్తారు.
ముక్తిధామం, జీవన్ముక్తిధామం అంటే ఏమిటి చెప్తారు. బాబా ఇప్పుడు మనల్ని అన్నీ దాటిస్తూ ఉన్నారు. దుఃఖధామం నుంచి సుఖధామము, విషయ సాగరం నుంచి క్షీరసాగరానికి తీసుకుపోతూ ఉన్నారు. అందుకే చెప్తారు, నా నౌకని తీరానికి చేర్చు భగవంతుడా అంటారు. ముళ్ళు నుంచి పువ్వుగా చేయండి అంటారు. మొదట మనకి తెలియదు, మూలవతనము సూక్ష్మవతనము సత్యయుగం నుంచి కలియుగం వరకు అందరూ రాజ్యం చేసిపోయినారు. బాబాకి ఏదైతే తెలుసో అదే పిల్లలకి వినిపిస్తూ ఉన్నారు. లోపల జ్ఞానము బొట్టు పడుతూ ఉండాలి, ఖుషి ఉంటుంది. ఇక్కడ చింత చేయాల్సిన పనే లేదు. మీరు చింత నుంచి నిశ్చింత అయిపోవాలి. బాబా మనల్ని తీసుకుపోయే కోసం వచ్చినారు. ఇప్పుడు మనం బాబాలాగా అవ్వాలి. పిల్లలు తండ్రి సమానంగా అవుతున్నారు. బాబా నాలెడ్జ్ఫుల్ అయినారు. పిల్లలు మీరు కూడా నాలెడ్జ్ఫుల్ అయినారు. ఆత్మకు కనెక్షన్ పరమపిత పరమాత్మ తండ్రితో ఉన్నది. ఆత్మ చెప్తున్నది, బాబాకి ఏ జ్ఞానం తెలుసో అది ఆత్మలకి ఇస్తూ ఉన్నారు. ఆత్మీయ తండ్రి, ఆత్మీయ పిల్లలం. ఇది చాలా కొత్త విషయాలు. బాబా తప్ప వేరే ఎవ్వరూ చెప్పలేరు. నిరాకార తండ్రి సాకారాన్ని ఆధారంగా తీసుకొని వినిపిస్తూ ఉన్నారు. లేదంటే మీరు వినలేరు. పిల్లలు తండ్రి సమానంగా అవుతూ ఉన్నారు. బాబా దుఃఖహర్త సుఖకర్త అయినారు. బాబా యొక్క మహిమ ఏదైతే ఉన్నదో అదే పిల్లల యొక్క మహిమ కూడా అవుతుంది. ఇందులో తేడా ఏమీ లేదు. తేడా దేనిలో అంటే, బాబా జనన మరణాలలో రారు, మనం జనన మరణాలలో వస్తాము. బాబాకి జ్ఞానసాగర్లు అంటారు. పిల్లలకి ఇప్పుడు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. బాబా సుఖ సాగరుడు, పవిత్ర సాగరుడు, శాంతి సాగరుడు అయినారు. పిల్లలకి ఆస్తి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసు, ఈ చక్రము 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఈ జ్ఞానమే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయింది. ఎంత చదువుకుంటామో అంత ఈ జ్ఞానం ద్వారా సంపాదన జరుగుతుంది. ఈ జ్ఞానం చెప్పేదే మన ఉద్యోగం, మన వ్యాపారము. షరీఫ్ లోగు వాళ్ళు పాతవి తీసుకొని కొత్తవి ఇస్తారు. బాబాకు మనమేమి ఇస్తూ ఉన్నాం? పాతది ఇస్తూ ఉన్నాము. చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళ వస్తువులన్నీ కూడా ఆ కాటి కాపరికి ఇచ్చేస్తారు. మనం ఇక్కడ బ్రతికి ఉండగానే అన్నీ ఈశ్వరార్థం ఇచ్చేయాలి. ఇప్పుడు ఈశ్వరుడు మనము ఈ పాత మంచము అది ఇస్తామా? బాబా అంటారు, కాబట్టి చనిపోయే ముందే అన్నీ ఇచ్చేయాల. పాత వస్తువులు మనకి ఏదీ పనికిరాదు. భలే ఎంత పెద్ద షావుకారైనా కానీ ఎన్ని రోజులు ఉంటారు? ఒక జన్మ కోసమే కదా. తిరిగి కర్మ అనుసారంగా మరలా ఎక్కడో పోయి జన్మ తీసుకుంటారు. బాబా నుంచి మనం 21 జన్మల కోసం భాగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాము పురుషార్థ అనుసారంగా. ఇప్పుడు మనం ఆత్మీయ సర్వీస్ చేస్తూ ఉన్నాము. ప్రపంచంలోకి తెలుసు వాళ్ళు భౌతిక సర్వీస్ ఎట్లా చేయాలి. ఆత్మీయ సేవ గురించి వాళ్ళకి తెలియదు. ఆత్మీయ తండ్రి వచ్చి మనకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. సుప్రీం తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుతారు. వారికే సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, దుఃఖహర్త సుఖకర్త అంటారు. శివ వాళ్ళ పేరు అయింది. శివ జయంతి చేస్తారు. అయితే బుద్ధిలో వాళ్ళకి తెలియదు. బాబా వచ్చి అన్ని రహస్యాలు చెప్తూ ఉన్నారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే వినిపిస్తారు. ఈ జ్ఞానము సత్యయుగంలో ఉండదు,
ఎందుకంటే అక్కడ ఆత్మలు సతో ప్రధానంగా ఉంటారు. ఈ జ్ఞానం ద్వారానే వాళ్ళు ఆ విధంగా అవుతారు. ఇది చాలా కొత్త మాటలు. మందిరం కట్టే వాళ్ళకు కూడా ఇది తెలియదు. లక్ష్మీనారాయణ టెంపుల్ చేసే వాళ్ళకు కూడా తెలియదు ఈ జ్ఞానము. వాళ్ళకి రాజ్యం ఎట్లా దొరికింది కూడా తెలియదు. వాళ్ళు ఎట్లా పదవి పొందినారో తెలియదు. చెప్తారు కర్మఫలము అంటారు. బాబా మనకి కర్మ అకర్మ వికర్మల రహస్యం చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ జ్ఞానం వినే ఉంటారు. భగవాన్ వాచ గీతలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన అయింది. అక్కడ చాలా కొంతమంది మనుషులే ఉంటారు. బాకీ పాత ప్రపంచం ఎక్కడ పోయింది? వినాశమైపోయింది. మహాభారత యుద్ధం గాయనం ఉన్నది కదా. గిరిధర కవిరాజ్ చెప్తారు, గిరిధర అంటారు శ్రీకృష్ణునికి. కవి ఎవరు? శ్రీబాబానికే కవి అని చెప్తారు. కవి అంటే వినిపించేటటువంటి వారు. ఇప్పుడు పిల్లలకి తెలుసు ఆపదలు ఎన్నో వస్తాయి. పాత ప్రపంచ వినాశం కోసం ఏమంతా వస్తువులు కనిపెడుతూ ఉన్నారు. మహాభారత యుద్ధము సమయంలోనే భగవంతుడు వచ్చి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించినారు. భగవాన్ యజ్ఞము దేనికోసం రచించినారు? యజ్ఞము రచించేది దేనికి? సుఖశాంతి కోసమే కదా. బాబా దుఃఖహర్త సుఖకర్త అయినారు. ఈ యజ్ఞము రచించిందే పాత ప్రపంచం స్వాహ అయ్యే కోసం. మనము ఈ యజ్ఞానికి సేవాదారులం అయినాము. మనం బ్రాహ్మణులము, బ్రహ్మ యొక్క సంతానము, ముఖవంశావళి అయినాము. బాబా నోటి నుంచి ఏదైతే చెప్తారో అది పిల్లలు తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. శ్రీశ్రీ యొక్క శ్రీమతం ద్వారా మనం శ్రేష్టమవుతూ ఉన్నాము. రుద్రమాలలో పూస అవ్వాలి. ఇది వంశము తయారవుతుంది. చాలా వంశాలు ఉంటాయి. వాస్వాని వంశము, కృపలాని వంశము. ఇక్కడ పైన శ్రీబాబా నిరాకార వంశమైంది. నిరాకారి వంశము తిరిగి ఇక్కడ సాకారంలో వంశం అవుతుంది. మొదట ప్రజాపిత, ఆ తర్వాత దేహానికి సంబంధించినటువంటిది ఇక్కడ. అక్కడ ఆత్మకు సంబంధించినటువంటిది. ఆత్మలకు తండ్రి శివబాబా అయినారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన చేస్తూ ఉన్నారు. వాళ్ళని పిలుస్తారు, హే పతిత పావన తండ్రి రండి అనని. పాత ప్రపంచంలో పతిత ప్రపంచంలో పావనం చేసేకి రండి అంటారు. బాబా వచ్చి కొత్తది ఏది తయారు చేయరు. ప్రళయం అనేది జరగదు. ఈ ప్రపంచం హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతూ ఉంటుంది. 84 జన్మల చక్రము తిరిగి మళ్ళీ ప్రారంభమవుతుంది. బేహద్దు తండ్రి నుంచి బేహద్దు జ్ఞానం దొరికింది. బేహద్దు ఆస్తి దొరుకుతుంది. బేహద్దు తండ్రి అందరూ తలంపు చేస్తారు. హే భగవాన్ అంటారు. హే ఈశ్వర, హే ప్రభు అనటం వల్ల ఏ చిత్రము గుర్తురాదు. నిరాకారుణ్ణి తలంపు చేస్తారు. భగవంతుణ్ణి తలంచుకో అంటారు. తండ్రి కదా, మనమంతా బ్రదర్స్ అయినాము. ఆత్మల కోసం చెప్తారు. అందరూ బ్రదర్స్ అయినారు. అందరూ పతిత పావన దుఃఖహర్త సుఖకర్త ముక్తిదాతను పిలుస్తూ ఉన్నారు. మాకు గైడెన్స్ ఇవ్వండి అంటారు. ఇల్లు ఎక్కడ ఉంది మర్చిపోయినాము అంటారు. ఇప్పుడు ఇల్లు ఎక్కడ ఉందో తెలుసు, కానీ మనం పోలేము. యోగము మనము చేయాలి అంటే జ్ఞానం అనేది ఉండాలి. ఆత్మ అవినాశి అయింది. ఆత్మ జ్యోతి ఎప్పటికీ ఆరిపోదు. ఇప్పుడు యోగ బలం ద్వారా నూనె వేయాలి. సదా కోసము దీపము ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంటుంది. దీపమాల అంటే
ఇంటింటిలోనూ వెలుగు. దీపమాల ఎక్కడ ఉంటుంది? సత్యయుగంలో. ఇవన్నీ ఇక్కడ లేదు. ఇవన్నీ రహస్యాలు మీరు తెలుసుకున్నారు. మీ దగ్గర గుడ్డిగా నమ్మే మాటలు ఏమీ ఉండవు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. చింత నుంచి ఫ్రీ అయిపోవాలి. తండ్రి సమానంగా నాలెడ్జ్ఫుల్ అవ్వాలి. బుద్ధిలో సదా జ్ఞానము స్మరణ చేస్తూ ఉండాలి. ఆత్మీయ సర్వీస్ చేస్తూ మన ప్రాప్తిని తయారు చేసుకోవాలి. మన దగ్గర ఉండేదంతా ట్రాన్స్ఫర్ చేసేయాలి. వరదానము: సర్వుల ప్రతి శుభ కళ్యాణ భావన పెట్టుకొని పరివర్తన చేసుకునేవారే బేహద్దు సేవాదారి అవుతారు. మెజారిటీ పిల్లలు తండ్రి ముందు ఇదే ఆశ ఉంటుంది. మా ఫలానా సంబంధీకులు మారితే బాగుంటుంది, ఇంట్లో వాళ్ళందరూ బాబా పిల్లలైతే బాగుంటుంది. ఆ ఆత్మల్ని మావాళ్ళు అనుకొని ఆశ పెట్టుకుంటారు. ఈ హద్దు గోడలో ఉన్నారు. అయితే మీ యొక్క శుభ కళ్యాణ భావన అందరు ఆత్మలపైన ఉండాలి. బేహద్దు సేవాదారి సర్వుల ప్రతి ఆత్మీక భావం, బేహద్దు ఆత్మీక దృష్టి, భాయి భాయి సంబంధము, శుభభావన ఉండాలి. దాని ఫలము అవశ్యంగా ప్రాప్తి అవుతుంది. మనసా సేవకు యథార్థమైన విధి ఇదే అయింది. స్లోగన్: జ్ఞానరూపీ బాణాలను బుద్ధి రూపీ అమ్ముల పొదలో పెట్టుకోండి. మాయ చాలా యుద్ధం చేసేవారే మహావీరు యోధ అయినారు. అచ్చా, ఓం శాంతి. విహరిస్తూ ఆ కిరణపు వెలుగులు తాకగనే మనసంతా ఎంతో హాయిగనే విరిసే చందమామై వికసిస్తూ విహరిస్తూ ఆ కిరణపు వెలుగులు తాకగనే మనసంతా ఎంతో హాయిగనే నామత
లోకమిదిలే బాబానే బ్రతుకన్నది రేపవలు నా బాబా లోకమే ఆ మాటే నా పాటగా నా ఎదలయలే శివ బాబా నా ఎదలయలే శివ బాబా కలలో కలవరంగా కిలకిలగా ఒక వలగా నా తలపులలో శివ బాబా నా ఎదలయలే శివ బాబా నా మధురిమ సరిగమ బాబా నా పాటకు పల్లవి బాబా విరిసే చందమామై వికసిస్తూ విహరిస్తూ ఆ